ఆరెంజ్ ఆర్మీ, ఎల్లో ఆర్మీ. అలాగే ఎవరుంటారు మన టీంలో? జడేజా, ధోని, ఇంకా చాలా మింగ పతిరానా, అలాగే చాలా ఉన్నారు. మరి ఇవన్నీ పక్కన పెడితే ప్యాట్ కమిన్స్ తెలుసు కదా, మాటలు తక్కువ పని ఎక్కువలా ఉంటుంది అనమాట మా టీము. వీళ్ళు ఇప్పుడే ఫామ్ లో వచ్చారండి. సిఎస్కి ఎప్పటి నుంచి ఫామ్ లో ఉంది, స్టార్టింగ్ నుంచి ఫామ్ లోనే ఉంది. అవునవును, నిజమే 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 నిజమే, దాంట్లో మొహమాట ఏముంది? క్లాస్ అని మామ తెలుసు, క్లాస్ అని బోల్తే అంటారు. క్లాస్ అని ఇప్పుడు ఇంకా అలాగే క్లాస్ అని ఒకటి చాలు. ఇప్పుడు వచ్చినా మరి మార్కరం ఉన్నాడు, మామూలు మరక మంచిదే అన్నట్టు మార్కరం ఎరగదీస్తూ ఉంటాడు అనమాట. అలా ఉంటుంది. ఇక బౌలింగ్ చెప్పే ఇది లేదనమాట. ఇంకా ఫీల్డింగ్ అంటే అసలు ఈ మధ్య నీకు తెలియని విషయం ఏంటంటే అక్కడ మాట్లాడుతున్నారు చూసారా, ఊడ్చే వాళ్ళు తెప్పించట్ల గ్రౌండ్ లో ఈ మధ్య. వీళ్ళే మొత్తం దేకేస్తా ఉన్నారు అనమాట గ్రౌండ్ అంతా కూడా. అంటే నిజమే, ఇంకా వాళ్ళు ఉండగా ఊడ్చే వాళ్ళ పని కూడా ఉండట్లా. మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా బాల్ కోసం దేకేస్తున్నారు కాబట్టి జస్ట్ బాల్ కోసమే దేకుతున్నారు. మా సిఎస్కే అయితే చెప్పక్కలేదు, ఫీల్డింగ్ అయినా అండ్ బ్యాటింగ్ లో కూడా బౌలింగ్ లో కూడా. అలాగే చూద్దాం మరి. సిఎస్కేనా లేదు అంటే ఆల్వేస్ ఫ్రెండ్స్, తెలిసిందే కదా, మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్, సిఎస్కే ఎప్పుడు టాప్ లోనే ఉంటది. అవును నిజమే, ఎందుకంటే కింద గ్రౌండ్ అంతా మా వాళ్ళు అంత బాగా ఫీల్డింగ్ చేస్తారు కదా. సో ఇవన్నీ కామనే, కానీ వీళ్ళు అసలు వినరండి. వీళ్ళు వినరు, ఎందుకంటే సిఎస్కే కదా, అందుకే వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు మాటలు. జస్ట్ అందుకే వీళ్ళు ఒకప్పుడు వేరు, కావ్యబాబు డబ్బులు పెట్టి మరీ కొనింది మామూలుగా కాదు. ఎంత డబ్బు కొన్న తర్వాత అయినా సరే టాలెంట్ ఉండాలండి, మాటలతో కాదు చేతల్లో చూపించాలి. యాక్సెస్ ఏంటేం కాదు. సరేలే కానీ మ్యాచ్ అయ్యాక మాట్లాడదాం వెళ్తాం. ఇప్పుడు ఇలాగే ఉంటాయి మాటలు. మ్యాచ్ అయిన తర్వాత ఏదేంటైనా తెలుస్తుంది, మ్యాచ్ అయ్యాక మాట్లాడదాం. అలాగే సో మ్యాచ్ మిస్ అవ్వకుండా చూస్తూ ఉండండి. మ్యాచ్ అయిపోయాక మిగతా వీడియో కంటిన్యూ అవుతుంది. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మ్యాచ్ అయిపోయింది, ఎస్ఆర్హెచ్ గెలిచింది. మేము అందుకని చెప్పేది అసలు ఏ మ్యాచ్ కి మేము చెప్పేది అసలు పలానా టీం గెలిచిద్దంటే దానికి ఆపోజిటే చెప్దాం అని అనుకుంటారు తప్ప అసలు నిజంగా ఇంక మాటలు వేస్ట్. ఫ్రెండ్స్ మీరే చెప్పండి, ఇప్పుడు దాకా మ్యాచెస్ లో జరిగినన్ని సిఎస్కే టాప్ లో ఉన్నారా లేదా? అవును నిజమే, అవును నిజమే. సరే చూద్దాం మరి. ఈ మ్యాచ్ లో తెలిసిపోయింది అసలు అబ్బాయి ఇవన్నీ ఓడిపోయిన తర్వాత ఈ మాటలన్నీ వేస్ట్ అండి. గెలిచి మాట్లాడాలి ఎప్పుడైనా. గెలిచాక మాట్లాడితే అది స్పీచ్ అయింది, ఓడిపోయాక మాట్లాడితే వేస్ట్ అయింది. అది ఫ్లో కూడా బాగా వస్తుంది. చూశారు, చూస్తూనే ఉంటారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి. సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మొత్తానికి మీరు ఓడిపోయారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.